ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? రాత్రి 3 తెల్లవారితే వైకుంఠ ఏకాదశి. ఈయన గారు ఏదో పనున్నట్టు లేచి నన్ను లేపారు. అసలుకే మంచి నిద్రలో ఉన్నా. చిరాకేసి మొత్తానికి లేచా. ఇంతకీ మ్యాటర్ ఏంటా? గేమ్ చేంజర్ మూవీ 4:30 AM ప్రీమియర్ షోకి ఆల్రెడీ బుక్ చేశారంట. ఇదంతా డ్యువన్ పెట్టిన పెంట. వాడు ఎక్సైట్మెంట్ తో నిద్రే పోలేదు. టింటిన్ మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ కింద జమ కట్టేసింది. చలిలోనే స్టార్ట్ అయ్యాం. మోషన్ సిక్నెస్ వల్ల నాకు మధ్యలో ఓ 2 వాంతులు కూడా అయ్యాయి. మొత్తానికి ఏఎంబి చేరుకుని టికెట్స్ చూపించి మీదకెళ్ళాం. నా మొహంలో చిరాకు కళ ఉట్టి పడుతోంది. డ్యువన్ నన్ను కూల్ చేయడానికి తెగ ట్రై చేశాడు. కాఫీ తీసుకుందామని ఈయన లైన్లో నించుని ఎలా నిద్రపోతున్నారో చూసారా? అవసరమా మనకి? ఇంకా ఆట మొదలయ్యాక చూడాలి. రామ్ చరణ్ ఫేస్ చూడగానే మా ఇంట్లో ఆ ఊపు అబ్బో. ఇంటర్వెల్ లో బోల్డ్ అంత డబ్బులు తగలెట్టి మా వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ కోకు కొనుక్కున్నాడు. ఉపవాసం వల్ల నాకు నోరు ఊరినా మూసుకుని కూర్చున్నా. సినిమా సూపర్ డూపర్ గా ఉండటం వల్ల నా కోపం చల్లారింది. మూవీ అవగానే పరుగో పరుగు. వాడికి స్కూల్ టైం సెట్టింగ్ కుక్కర్ లో రైస్ ముందే రెడీ చేసి ఈ రోజుకి పెరుగన్నం ఇచ్చేసా. బస్ మిస్ అయ్యాడు కాబట్టి నేనే డ్రాప్ చేసా. ఫైనల్ గా వైకుంఠ ఏకాదశి శ్రీనివాసుడికి పూజ చేసుకుని గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నా. అలా జరిగిందబ్బా మొత్తానికి గేమ్ చేంజర్ తో మొదలైన వైకుంఠ ఏకాదశి.